ఇంత పెద్ద చెట్టు తోర లోపల ఏముందో చూసేద్దాం కండి. జై పాతాళ పేరు. నేను పిల్లకాయ ఉన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ చెట్టు దగ్గర కొరిది ఏముంది, రాత్రిపూట తలకాయ మీద నిప్పేసుకుని తిరుగుతా ఉంటుందని చెప్పేవాళ్ళు. అప్పుడు నేను పిల్లకాయను కాబట్టి ఎలాంటి స్టోరీలు చెప్పి భయపెట్టేవాళ్ళు. ఇప్పుడు నేను పెద్దకాయని ఇంకా భయపెట్టేదే లేదు. సడన్ గా చూసి మా చెరువుకి ఇప్పుడు మొసలు వచ్చింది అనుకున్నా. ఒకప్పుడు చూడడానికి ఎలా ఉన్న మా చెరువు ఇప్పుడు ఇలా మారిపోయింది భయంకరంగా. ఫైనల్ గా ఇంకా చెట్టు లోపల ఏముందో చూపించేస్తా, చూసేయండి జాగ్రత్తగా. Bye, have a great time. ఫస్ట్ లో నేను కూడా ఈ సౌండ్లు ఏందని భయపడ్డా, కానీ తీరా చూస్తే త్వర నిండా గబ్బిలాలు ఉన్నాయి. ఈ చెట్టు త్వర లోపల వచ్చే సౌండ్లని చాలా మంది ఏదేదో అనుకున్నారు. చివరికి దానికి కారణం అంటే నేను కనిపెట్టేసా, గబ్బిలాలు. ఆ గబ్బిలాలు ఆ సౌండ్లని చేస్తున్నాయి. అంతా బాగానే ఉంది, కానీ నేను ఎందుకు ఇలా బిత్రమోహం వేసుకొని చూస్తున్నాను ఎవరు అడగరా. విషయం ఏంటంటే ఆ చెట్టుకు 2 తోరలు ఉన్నాయి. ఒక దాంట్లో గబ్బిలాలు ఉంటే ఇంకొక దాంట్లో బలులు ఉన్నాయి. ఒకటి సరిగ్గా నా మొహం ఎందుకు వచ్చింది, అందుకే నాకు ఆ భయం వేసింది. అసలు విషయం చెప్పలేదు. అంత పెద్ద చెట్టుకు ఆ త్వర ఎలా వచ్చిందో తెలుసా? నాకు చెప్పిన స్టోరీ ప్రకారం మా పెద్దవాళ్ళు దాన్ని చంపడానికి తగలబెట్టారంట. నిజం చెప్పాలంటే ఆ చెట్టు గురించి మా పెద్దవాళ్ళు చెప్పిన స్టోరీలు వాస్తవంగానే ఉన్నట్టున్నాయి. ఈ వీడియో తీస్తున్న సేపు బాగానే ఉంది, కానీ సాయంత్రం ఇంటికి వెళ్ళి పడుకున్నాక మొదలైంది అసలైన స్టోరీ నాకు.